హైదరాబాద్ నగర వాసులకు ఆస్తి పన్ను చెల్లింపులో భారీ ఊరటనిస్తూ జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90% రాయితీ కల్పిస్తున్నామని, ఈ అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది ఇదే సమయానికి 1984 కోట్ల పన్నులు వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2186 కోట్లు వసూలైందని ఆర్వి కర్ణన్ వివరించారు. పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని, మీ సేవా కేంద్రాలను, మైక్యూర్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పన్ను చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అరౌండ్ 11,45,000 T21 GHMC లో ఉన్నాయి. అదేవిధంగా సైబరాబాద్ కార్పొరేషన్ లో 9,43,000 ఉన్నాయి. మల్కాజ్గిరిలో దాదాపుగా అరౌండ్ 8 lakhs ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఉండడం జరుగుతుంది. అన్ని కలిపి అరౌండ్ 28 lakhs ప్రాపర్టీ ట్యాక్స్, అబౌట్ 28 lakhs ప్రాపర్టీ ట్యాక్స్ మన ఎన్టీఆర్ క్యూర్ ప్రాంతంలో ఉన్నాయి. దీనిలో డిమాండ్ చూసుకున్న తర్వాత మన ప్రాపర్టీ ట్యాక్స్ చూసుకున్నామన్నా దాదాపుగా అరౌండ్ 18 lakhs మెంబర్స్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారు. 28 lakhs లో 18 lakhs పే చేశారు. ఇంకా బకాయిలు ఉన్నవారు అరౌండ్ 11 lakhs ఉన్నారు. వారి మీద కూడా ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పే యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అరియర్స్ అండ్ ప్లీజ్ అవైల్ ద ఓటీఎస్ స్కీమ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను.